మా వాళ్ళైతే ఎర్ర రాడీస్ తీసుకున్నారు. కట్ట వచ్చి 120 రూపాయలు అండి. చవకండి చవక. హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే మన అరకులో శుక్రవారం కదా, అరకు సంతకి వెళ్దామండి. ఒక జస్ట్ 10 మినిట్స్లో మా వాళ్ళు కూడా రెడీ అయిపోతారు. రెడీ అయిన తర్వాత అందరూ సంతకెళ్ళి అక్కడ ఏం అమ్ముతున్నారు, అక్కడ గిరిజన మొత్తం అన్నీ మీకు చూపిస్తాను. ఎంజాయ్ చేయండి గైస్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తే నేను అనేకమైన వీడియోలు అయితే చేయడానికి ప్రయత్నిస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. మొత్తం అంతా ఫ్రీజ్ అయిపోతుందండి. అసలు మొన్నటి వరకు కూడా ఇంత ఫాగ్ లేదంటండి. గత 2 days నుంచి మేము వచ్చిన దగ్గర ఏం చేద్దాం బట్టి ఫాగ్ వచ్చింది. బై లక్ అసలు ఏం కనబడతలేదు. ఇక్కడ దగ్గరున్న మనిషి అట్లా కనబడుతుంటారు అంతే. ఇంకండి మొత్తం అంతా ఫుల్. ఏమో మేము తిరిగే కార్లు ఇవి చూసారుగా ఫాగ్ ఎలా ఉందో. నా నోటి నుంచి అయితే సరిగ్గా మాట కూడా రావట్లేదండి, వణికిపోతున్నాను. ఎందుకంటే స్వెటర్ అంతా లోపలే ఉంది. నా జాకెట్ కానీ లేకపోతే నా కోటు కానీ మొత్తం అంతా లోపలికి వెళ్ళిపోతున్నాం. మన సంతకి వెళ్ళాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం గైస్. ఇప్పుడైతే కరెక్ట్గా 7:10 అవుతుంది, 7:20 అవుతుందని టైము. చూసారుగా ఇప్పుడు పొజిషన్ అయితే ఇలా ఉంది ప్రజెంట్. అసలు ఎక్కడ చేతులు మొత్తం ఫ్రీజు. ఇందాడైతే మీకు ఏదో బయటకు వచ్చి అలా చూపించాను. లోపలికి వెళ్ళాక మళ్ళీ హాట్ వాటర్ పెట్టుకొని ఆ హాట్ వాటర్ కాసేపు నీళ్ళు పోసుకొని మళ్ళీ అటు తిరిగి వచ్చి లోపలికి కాసేపు కప్పుకొని కూర్చున్నా. చలికి ఆగట్లా రంగులు అవి వచ్చేసరికి ఇగో ఇలా ఉందండి, బొంత టైప్లో. అది అవి వేసుకుంటున్నా సరే ఇక్కడ చలి ఆగట్లా, అలా ఉంది ప్రజెంట్. అది నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఎంత ఉందో ఫాగు. పొజిషన్ అయితే ఇప్పుడు అలా ఉంది. ఇప్పుడైతే మనం బయలుదేరి అరకు సంతకైతే వెళ్తున్నాం. అక్కడ సంతలో ఏమున్నాయి మొత్తం అన్నీ మీకు చూపిస్తాను చూడండి. ఓకే, సంతకు వెళ్ళే దారిలో ఫాగు అది ఏ దారి కాపాడతలేదు. ఎగ్జాక్ట్గా టైం వచ్చి 7:40 అవుతుంది. బండిలో చూసారు మా వాళ్ళు అట్ట అయిపోయారు. నేనేమో మన డ్రైవర్ అన్నా. కానీ ఇక్కడైతే అసలు మరీ దారుణంగా ఉంది. గ్లాస్ మొత్తం వర్షం పడినట్టే. గైస్ ఇది వచ్చేసరికి మనకి అరకు రైల్వే స్టేషన్ నుంచి వచ్చే దారి అండి. ఇది స్టేషన్ దాటగానే ఎగ్జాక్ట్ కిలోమీటర్ దాటిన తర్వాత ఇక్కడి నుంచి సంత స్టార్ట్ అయ్యిద్ది. ఇదిగోండి ఇక్కడి నుంచి సంత. ఇదంతా ఎంత కూరగాయలు అమ్ముతున్నారు ఇక్కడ ప్రజెంట్. ఇవన్నీ ఎన్ని కూరగాయలు, ఇవన్నీ ఎటువంటి మందు లేకుండా పండించిన కూరగాయలు అంటే ఇవి. మొత్తం గంపలెక్కలు ఉన్నాడు. అంటే ఈ చిలకడ దుంప, ఇది చామ దుంపలు, చిలకడ దుంపలు, చిక్కుడుకాయలు. ప్రజెంట్ అయితే మన కూరగాయలు దగ్గర ఉన్నాం. మొత్తం గంపల లెక్క అమ్ముతున్నారు అంటే ఇల్లు. గ్యాస్ ప్రజెంట్ అయితే ఫుల్ చలిగా ఉంది. కానీ మీకు ఒక విషయం చెప్దామని చెప్పి పెట్టాను. వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా సరే ఎక్కడ స్కిప్ చేయమాకండి. వీడియో మటుకు చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయమాకండి. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. వీడియోలు ఎంత ఎక్కువైనా సరే డిసప్పాయింట్ అవ్వద్దు. స్కిప్ చేయకుండా చూడండి.
అవుతుంది చిక్కుడుకాయలు. ఇది వచ్చరికేమో టమాటాలండి. టమాటాలు మొత్తం ప్రజెంట్ అయితే ఇప్పుడైతే మనం కూరగాయల దగ్గర చూస్తున్నాము. ఈ రేట్లు ఎలా చెప్తున్నారు ఏంటో మనకు తెలియదు అసలు. కొత్తిమీర, టమాటాలు, ఇదేంటిదో ఇది ఏందండి ఇది? ఏం దుంప ఇది? నులుకుల దుంపల కూర. ఇదేంటో నులుకుల దుంప అంటే నాకు తెలియదు. ఇది వరకలి బ్రోకల్ అంటండి. నాకు తెలియనివి కూడా ఉన్నాయి ఇక్కడ చాలా వరకు. సంతలో చూసారండి. ఇక్కడికి వచ్చేసరికేమో మన పనిముట్లు వ్యవసాయానికి హోటల్గా అనుకునేవి. అదే బాండీలు, గొడ్డలు అవి. క్యారెట్ ప్రజెంట్ అయితే ఫ్రంట్ అయితే మొత్తం అంతా ఏమో కూరగాయలు ఉన్నాయి. ఇప్పుడే లగేజ్ తీసుకొచ్చారు. అరకు సంత యాక్చువల్గా నిన్న గురువారం మధ్యాహ్నం సాయంత్రం ఈవినింగ్ 4 స్టార్ట్ అయిద్దంటండి. ఏంటి అన్న ఏంటండి ఇది? ఉల్లిగడ్డ. ఈ ఉల్లిగడ్డ అంటండి. ఏంటియో అన్న ఏంటి అయ్యి? అడ్డపిక్కల తినేవి అవి లోపల కొంచెం చేదు ఉంటుందా? ఇదైతే అడ్డపిక్కలు అంటండి. నాకు తెలియని కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ. అది వచ్చరిగా ఉల్లిగడ్డలు అంటే అది జనాలు ఇక్కడ మామూలుగా లేరు. ముందుకు వెళ్ళిన కొద్దీ చేతులు మొత్తం ఫ్రీజ్ అవుతున్నాయి. అలా ఉంది చలి. బఠానీ ఇది. కొత్తిమీర కట్టండి. ఇది ఎంత అంటున్నా? కొత్తిమీర కూడా బాగానే ఉందండి ఫ్రెష్గా. ఈ ఉల్లిగడ్డలు ఇవ్వండి. ఇలా కొనేసుకొని ఎవరికాళ్ళు సంతకొచ్చి ఒకేసారి మూటలు ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఇవ్వండి ఉల్లిపాయలు లోడ్ ఇప్పుడే వచ్చినట్టు ఉంది. ఆవులు వచ్చి వీళ్ళ దగ్గర తినేస్తున్నాయి త్వరగా. ఓకే ఇంకొంచెం ఎదరికి వెళ్దాం. మొత్తం ఎన్ని కూరగాయలేనండి ఇవి. అగో దుంపలు. ఇదండి ఈసారి బంగాళదుంపలు ట్రైల్ లెక్క కొనేసుకుంటున్నారు. ఇవ్వండి ఇది వచ్చేసరిగా మొత్తం వీళ్ళు ఇక్కడ లగేజ్ తీసుకొచ్చి మొత్తం అమ్మేసుకుంటున్నారు. వీళ్ళ దగ్గరనే వాళ్ళ దగ్గరనే వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటూ కొనుక్కుంటున్నారు ఇక్కడ వీళ్ళు. పక్కనేమో ట్రాఫిక్. ఓకే చేద్దాం ఒకసారి. ఇక్కడ ఏం పెట్టారు? చెప్పండి.
ఒకసారిగా దుంపలు అంటండి, దుంపలు దీని దాని కవర్లోను మనకైతే కిలో లెక్క, అరకిలో లెక్క అమ్ముతున్నారు కదా. వీళ్ళైతే మటుకి ఇట్లా రాసులు పోసుకొని ఇట్లా అమ్మేసుకుంటామనండి, కుప్పల లెక్క అంట. ఒకసారి కుప్ప ఎంతో కనుక్కుందాం. ఇది అని ఎంతనా కుప్ప? 50 రూపాయలు. ఇది వచ్చేసరికి ఒక కుప్ప వచ్చేసి 50 రూపాయలు అంటే. ఇది అది ఉల్లి బొద్దు అంటండి. అది మొత్తం సంతలో ఇదంతా కూరగాయల సెక్షన్. ఇది వచ్చారు మొత్తం కూరగాయలు, ఓన్లీ కూరగాయలు అమ్మేది ఇది. అటు బ్యాక్ సైడ్ అయితే ఇంకేమున్నాయి చూద్దాం ఒకసారి. ఇక్కడ పచ్చిమిరకాయలకి చూసారా, మంచి ఘాటు సొరకాయలు. ఇవే ఏంటి అంటే అది ముల్లంగి, ఎర్ర ముల్లంగి. ఇది ఎర్ర ముల్లంగి 120 రూపాయలు. ఇది మొత్తం కట్టా లేకపోతే కట్ట? మొత్తం 120 రూపాయల. చూసారండి, ఎర్ర ముల్లంగి మొత్తం కట్టొచ్చు 120 రూపాయలు అంటే. ఇది చూసారా, మా వాళ్ళైతే ఎర్ర రాడిష్ తీసుకున్నారు, కట్టొచ్చు 120 రూపాయలు అంటే. ఇది 40 రూపాయలు అమ్ముతారు. మనకు విజయవాడలో అయితే చాలా కాస్ట్ ఉంది. ఇది వచ్చి 120 రూపాయలు అంటే. ఇది పర్లా. కూరగాయలు మరి మంచి చవక అందాల అరక సంతలో కూరగాయలు మటుకి చవకండి. ఇది వంకాయలు వచ్చి కవర్ వచ్చి 14 కేజీలు అంటండి. ఇది 300 అంటే. అది అన్నది క్యాప్సికమ్ ఎంత? ఇది కవరు 400. ఎన్ని కేజీలు ఉంటాయి? 9 కేజీలు. 9 కేజీలు 400 ఉంటుంది కవర్. ఇది చూసారా వంకాయ ఎంత ఉందో. అదిగో నేను కూడా పట్టుకోకూడదు. ఇది వచ్చేసి 300 అంటే పెద్దది ఉంది. కూరగాయలు ఏం చెప్పలేదు కానీ పెన్సిల్ చెప్పారు. అయ్యండి ఇప్పుడే వస్తున్నాయి వ్యాన్లు లోడు వచ్చి ఇక్కడ కొంటున్నారు. ఇక్కడ ఇంకెక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం. సరిగ్గా లాట్లు కొనేసుకుంటానండి. ఇక్కడ కోళ్ళు ఉన్నాయి. కోళ్ళు ఎంత ఉన్నాయో ఒకసారి చూద్దాం. కాస్ట్ పండగకి ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఎందుకంటే ఫిక్స్ రేట్ ఇచ్చాం, ప్రతి వారం ఇస్తాం కాబట్టి. ఎంత కాస్ట్? 5,000. ఏదైనా సరే ఎంత అన్న? ఏదైనా 1000. ఇది వచ్చేసరికి 1000. ఏదైనా సరే 1000 రూపాయలు అంటాడు కోటి. ఇది మొత్తం పుంజులే, మొత్తం పుంజులే 1000 రూపాయలు అంట. ఇప్పుడు ఇది పండగ అని చెప్పి 1000 రూపాయలు చెప్తున్నారు. అదే మనకు మామూలు ఈ టైంలో అయితే మటుకు కొంచెం రేట్ అయితే తగ్గిద్ది. అది ఇంకా ఇట్లా లోపల ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళి తీసుకుందాం. ఇంకా ఇదిగోండి, ఇది వచ్చేసి టమాటా ట్రే వచ్చి 28 కేజీలు అంటే 700 అంటే. ఇది ప్రజెంట్ అరకులో అయితే రేట్లు ఇలా ఉన్నాయి. ఈ ట్రే మొత్తం అంతా 600 అంటే. విడిగా ఉన్నాయి 150, 300. ఈ వచ్చేసి 150, 300 అంటే.
దుంప అంట, నూనెపూలు దుంప అంటండి. ఇది కట్ట వచ్చి 50 రూపాయలు అంటది. సూపర్ గా ఉంటది. ఇది మామూలుగా మన బంగాళదుంపల టైప్ లో ఉడకబెట్టుకుని కూరడు ఇది చెక్కేసి ఉడకబెట్టేసి పప్పు కూడా వేస్తే సూపర్ గా ఉంటది. ఇలా కూడా తినవచ్చు. ఇది గిరిజన ఏరియాలోనే ఈ అరక సంత అనేది పెద్ద సంత అండి. ఇక్కడ పక్కన ఉన్న ఊర్లో కానీ, పాడేరులో కానీ, లంబసింగి కానీ, లేకపోతే ఇంకేమైనా ఊర్లో ఏమైనా ఉన్నాయా, వీటన్నిటికైనా ఈ అరక సంత అనేది మెయిన్. ఈ అరక సంత అనేది మనకి వారంలో ఒక్కరోజు ఉంటుంది, అదేనా శుక్రవారం పూటే. ఇది వచ్చరికి ఎన్ని బట్టల షాపులు అండి. ఇంకా కొట్లు పెట్టలేదు, ఇంకా ఇప్పుడే తీస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చలిగానే ఉంది. ఇంకా ఇవన్నీ బట్టలు ఇక్కడ వచ్చేసరికి టార్చ్ లైట్లు అవి అమ్ముతున్నారు. ఇవన్నీ వచ్చేసరికి ఏమో బట్టలు అవి ఇంకా ఇప్పుడే పెడుతున్నారు. అంటే ఇక్కడంతా బాగా చల్లగా ఉంది కదా, వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి ఇప్పుడు వస్తున్నాం అనుకుంటా. ఇంకా ఎదరేమైనా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇప్పుడు లోలు వ్యాన్లు దిగుతున్నాయి. ఇది వచ్చేసరికి ఏమో ఎండుమిరపకాయలు, అదేమో పొగాకు. ఇక్కడికి వస్తుంది ఘాటు వాసన, మాకు అంత ఘాటుగా ఉంది. ఇదేమో మినపప్పు, ఇది వచ్చేసరికి ఏమో మెల్ల చైన్లు అయ్యి. ఎంతైనా ఒరిజినల్ పొగాకు మన డూప్లికేట్ పొగాకు చాలా తేడా ఉందండి. వేసరికేమో పౌడర్లు, నెయిల్ పాలిష్లు, స్టిక్కర్లు, దువ్యాన్లు అయ్యి వాటిల్లో ఇంకా ఇప్పుడే పెడుతున్నారు ఇవన్నీ. వచ్చరికి బుక్స్, తాళాలు. అలా వారానికి సరిపడా వచ్చి మొత్తం ఇక్కడ కొనేసుకుని వెళ్ళిపోతాను అనుకుంటా. ఇది వచ్చరికి పప్పలు, చెక్కలు, బూరులు. ఇవ్వండి ఏదైనా సరే 10కి 2 అంటే అరిసెలు, బూరెలు. వచ్చరికి పసుపు, కారం ఇవ్వండి, మసాలా పొడులు ఇవి, సోపు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఒకసారి రేట్లు ఎంతో కూడా కనుక్కుందాం. ఇదిగోండి, ఇదంటే ఉల్లిగడ్డలు లేదా కవర్లు అమ్ముతున్నారు. ఇట్లా కవర్లు కట్టేసి ఏం దుంపలు. ఈ పక్కన సోపులు అవి, మన ఇంట్లో అమ్ముకునే పచారీ సరుకులు, బిస్కెట్స్ అవి ఇచ్చాము. సోపులు అమ్ముతున్నారు ఇక్కడ. ఇక్కడికి వచ్చేసరికేమో పంచదారలు అవి. ఓకే, కొబ్బరి నూనెలు, చక్కలు అమ్ముతున్నారు. ఇంకేమో సోపులు, ఫుడ్ ఐటమ్ అండి ఇక్కడది. ఇక్కడ ఏమున్నాయో ఒకసారి చూడాలండి. ఒకసారి సోపులు,
ఇవి వచ్చేసరికేమో కందిపప్పు అమ్ముతున్నారండి ఇక్కడ బీల్ మేకలు. ఎండు చేపలు, ఎండు రొయ్యలు రోజులు లెక్క అమ్ముతున్నారు అట్లా. మొత్తం ఇదంతా ఎండు చేపలు ఈ స్టాల్ అంతా అయ్యే. ఎంతన్నా పోగు? పోగు 50 అంటండి అది. ఇంకేమున్నాయో చూద్దాం ఒకసారి అటు వెళ్ళి. ఇక్కడ వీళ్ళు యూజ్ చేసే పనిముట్లు అండి ఇవి. నన్ను మనం చూసాం కదా మ్యూజియంలో అవి. మళ్ళీ పలుగులు, గుణపాలు, కత్తులు, మళ్ళీ లేట్ అయితే ఇంకా ఆయన తినగా ఆయన కోసం ఏంటి తీసుకొస్తున్నారండి ఇవి. గమ్మెలాలు, పెసరగా తాలింపులు అండి. చెక్క, ఈ బిర్యానీకి సంబంధించిన మొత్తం ఇక్కడ అమ్ముతున్నారండి. కూరగాయలు ఇటు సైడ్ మళ్ళీ చేప మార్కెట్. ఇది చేపలు అమ్ముతున్నారు ఇక్కడ. చేపలు, ఇదిగోండి కోళ్ళు 1000 రూపాయలు 800 అంటండి కోళ్ళు ఇవి. ఇదిగోండి 1000 రూపాయలు 800 700 అంటండి. నెమలు వచ్చేసరికి 1000 రూపాయలు అంట. చీతి వచ్చేసరికి 800 అంటది. వచ్చేసరిగా ఈ కత్తులు, కాళ్ళు, గేదలు ఏమున్నాయో చూద్దాం. అక్కడ వచ్చేసరికి గొర్రెలు అవి అమ్ముతున్నారండి. అవి కూడా చూద్దాం ఒకసారి. ఇవ్వండి ఎంత ఇక్కడ సంత కూడా అమ్ముతున్నారు ఇవి. అమ్మ జత అట్లా ఇవి జత ఎంత కాస్ట్? రెండు వచ్చేసరికి 5000 అంటండి. ఇవి వచ్చేసరికి 2 5000 అని చెప్తున్నారు. కొంచెం బేరవాడి వచ్చేసరికి 4000కి అలా ఇచ్చేస్తారంట. ఇవి మేక వచ్చేసరికి 2000కి ఇస్తారంట. ఇక అది వచ్చేసరికి ఇక్కడ గిరిజన సంపదల కళ్ళు అంటారు కదా, అవి ఆ టైప్ అవుతున్నారు. మేకల సంత. ఇది వచ్చేసరికి బట్టలు, నెక్స్ట్ లెవెల్లో ఉందండి సంత ఇది మట్టికి. ఇవన్నీ ఇక్కడ అమ్మే జిలేబీలు, లడ్డూలు, స్వీట్ ఐటమ్ అమ్ముతున్నారు. ఇక్కడ కింద ఏమున్నాయో ఒకసారి చూద్దాము. చలికి పొద్దున్నే ఎవరు రావట్లేదండి బయటికి. అందుకనే కొంచెం ఇప్పుడు మొత్తం షాపులన్నీ ఓపెన్ అవుతున్నాయి. పంచదారలు,
గోధుమ పిండి అవి అమ్ముతున్నాడు అక్కడ. ఏం సార్ న్యాచురల్ పంట అండి. హెచ్చరిక స్టీల్ సామాను. ఇది వచ్చేసి మొత్తం స్టీల్ సామాను, డ్రమ్ములు, డబ్బాలు అమ్ముతున్నాడు అక్కడ. ఇది వచ్చేసరికి దుప్పట్లోను అవి జాకెట్ మొక్కలు అవి. ఒకసారి ఇక్కడ ఏమమ్ముతున్నాడు ఇవి కూడా ఒకసారి చూద్దాం. పొగాకు మట్టికి బాగా కొంటున్నారండి, సేల్ మట్టికి. ఎండుమిర్చి, గాజులు, వచ్చారు గాజులు దొరుకుతున్నారండి. మా అమ్మగారు వీడియో తీసుకుంటే ఆ వీడియోనా అంటండి. అదిగండి ఇదంతా ఈ ఇక్కడ వచ్చేట్టుగా వాచీలు, ఇది వచ్చేసరికేమో మనకి దుప్పట్లు, ఈ హోలీ సంబంధించిన చలికర ఇవి ఉంటున్నారు ఇక్కడ. అక్కడ ఏమన్నా సార్ చూద్దాం. ఇది వచ్చేసరికేమో కొబ్బరికాయలండి గైస్. ఇక్కడ ఈ గిరిజన సంతలో ఇక్కడ వారానికి ఒకసారి వచ్చే సంతకి ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చి జనాలు ఈ మొత్తం అన్నీ వాళ్ళకి ఇంటికి కావాల్సిన మొత్తం సరుకులు కొనుక్కోవడం, వాళ్ళు తీసుకొచ్చిన పంట ఇక్కడ పెట్టి వీళ్ళకి కావాల్సింది తీసుకోవడం అలా చేస్తున్నారండి ఇక్కడ. అయితే బాగుంది. బాగుందండి, అంత సొంత మధ్య సూపర్గా ఉంది. కానీ కొద్దిగా ఓపిక కావాలి తిరగడానికి. ఇది వచ్చారుగా పెరుగంటండి. ఇది ఆవు పాలు పెరుగు, గ్లాస్ వచ్చి 20 రూపాయలు అంటే తాగటానికి. అది పక్కకు వచ్చి ఎల్లో గణపతి వచ్చి నెయ్యి. ఈ పెరుగు అమ్మే చేపల మార్కెట్ పక్కనే. రూపాయలు అంటండి కళ్ళు. ఇది అరకు గిరిజన సంత అలా ఉందండి. కానీ ఓపికగా దొరికితే మటుకి మనకు అన్నీ న్యాచురల్లీ దొరుకుతున్నాయి. ఇక్కడ ఎటువంటి కల్తీ లేకుండా, ఎటువంటి మందులు వేసి పండించినవి కాదు. ఈ పురుగులు, టమాటాలు కానీ, సీడ్స్ కానీ. సరికి మొత్తాన్ని సీడ్స్ అండి. ఏదో నాకు కొన్ని పేర్లు కూడా తెలియట్లే నాకు. కానీ ఎక్కువ ఇక్కడ పొగాకు మట్టుకు బాగా అవుతుందండి సేలు. ఘాటు మటుకు ముక్కులో కొడుతుంది అసలు. సాంబ్రాణి అన్నది ఎంత కప్పది? 20, 50. ఇది 20 ఆట. సాంబ్రాణి కూడా మంచి ఘాటుగా ఉంది చక్కగా. నడవండి. ఓకే, ఈ వంకాయలు తీసుకున్నామండి పొద్దున్న మేము. ఇప్పుడే మెల్లగా బయలుదేరి బయట వెళ్తున్నాం. మా వాళ్ళకి ఓపికలు నశించిపోయినాయి. ఇక్కడ పప్పలు అమ్ముతున్నారండి. అక్కడ ఏదో బజ్జీలు అమ్ముతున్నారు కొంత. చూద్దాం ఒకసారి.
రెడీ అవ్వలేదు. మిరపకాయ బజ్జీ తిందాం అనుకున్నా, కానీ బజ్జీ రెడీ అవ్వాలా. ఆటోలు వస్తూనే ఉన్నారు, కొరుక్కునే వాళ్ళు కొనుక్కుంటూనే ఉన్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఇదిగోండి వేసరిగా మాత్రం మట్టి కొండలు, కాళ్ళు, ఇదిగోండి కత్తులు, ఇదిగోండి ఈ మరమరంలో బఠానీలు, కొబ్బరికాయలు, చెప్పులు, బట్టలు ఇలా కొనుక్కొని వారానికి ఒకసారి వాళ్ళు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఇవ్వండి వేసరికి మొత్తం బట్టలు అమ్ముతున్నారు. ఇక్కడ చెప్పులు, ఏంటి బియ్యం అండి, ఏం బియ్యం అమ్మాయి? మీ ఏజెన్స్ పంట అది డబ్బా ఎంత? 35 డబ్బా అంటే ఏజెన్స్ బియ్యం అంటుంది. ఇవి 50. చూసారండి ఎదర ఎంత ఉందో క్రౌడ్. కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు, తినేవాళ్ళు తింటున్నారు. ఇదండి ఇది అంతా వచ్చేసరి గంపలు గంపలు ట్రైలుగా అమ్ముకొని కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. కానీ ఎటువంటి రసాయనాలు వేయకుండా, ఎటువంటి కెమికల్స్ వేయకుండా న్యాచురల్గా వస్తున్న పంట ఇది. ఇవి మనం తింటే మట్టుకు మంచి హెల్తీనే. అందుకే వాళ్ళు ఇక్కడ మంచి హెల్తీగా ఉన్నారు. ఇక్కడ సరే అరటికాయలు అమ్ముతున్నారు. అరటికాయ దగ్గరికి గెల ఎంత ఒకసారి కనుక్కుందాం. ఈ అరటికాయ గెల వచ్చేసరికి 80 రూపాయలు అంటండి. ఇప్పుడే అడిగా. ఇంకోటి కొంచెం పెద్ద అయితే 100 120 ఎంత అండి, అంతే. చవక అంత సౌకే. అట్టుపళ్ళు, చిక్కుడుకాయలు, అదే సిచ్యువేషన్. మనలాగా ఇక్కడ 1/2 కిలో 1/4 కిలో లేదండి. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం అంతా ఇది దాన్ని ఏమంటారు, పోగులు లెక్కే. పోగు 30 20 అలా అమ్ముకొని తీసుకొని వెళ్ళిపోవటమేనండి. ఇది బట్టి హోల్సేల్ ఇక్కడ. దుంపలో పువ్వులు పెట్టినారు చూసారా, అట్లా. ఎక్కువ ఇది ఆ పైన తీసేసి లోపల తెల్లగా ఉంటుంది, అది తింటామేనండి. ఏమో వేరుశనక్కాయలు. అవి గ్లాస్ వచ్చి డబ్బా వచ్చి 10 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది. ఏదైనా మట్టికి అరకు మట్టికి సంత అంటే సంత అనిపించింది నాకు. సూపర్ అంటే సూపర్. ఒకసారి స్పాట్లోనే కొలువు ఉందండి. పక్కన
వెంటనే కొనేసుకుంటున్నారు ఇక్కడ. ఇక్కడికి వచ్చాము వెంటనే దెబ్బ ఇచ్చేసుకునే దాని మీద సాంగ్ పట్టించేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ఊరిలో వాళ్ళకి వ్యవసాయానికి వాళ్ళకి పనిముట్టు అవసరం కదా, అలాగా. అలా కొనేసుకొని పంటలో అలా కొనుక్కొని వాళ్ళ ఊరు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళు అక్కడి నుంచి తీసుకొస్తున్నారు. వాళ్ళు కావాల్సినవి ఇక్కడ పెడుతున్నారు, వాళ్ళు అమ్ముకుని ఇక్కడ పెడుతున్నారు. వాళ్ళకి కావాల్సిన బట్టి అక్కడ తీసుకొని లోడ్ చేసుకుని అటు వెళ్ళిపోతున్నారండి. అది సిస్టమ్ బాగుంది. అదండి సిచ్యువేషన్. ప్రజెంట్ అయితే మా అరకు సంతలో బయటకు వస్తున్నాం. ఇది చామదుంపలు గంప. ఇది ఎన్ని కేజీలు ఉంటుందన్నా? ఇది ఏం బై అవుతుంది? ఏం బై అవుతు కేజీలు కేజీలు ఏం బై అవుతు? ఆవిడ ఏం బై అవుతాయి? ఇది చామదుంపల గంప వచ్చేసి 80 కేజీలు అంటండి. అది ఏం బై అవుతు? 85 కేజీలు అంట. వచ్చి 700 అలా ఇస్తారంటండి. ఇది చాలా అంటే చాలా చవక. మనకి మట్టికి వాసిద్ది చవకండి బాబు మొత్తం. గైస్, అరకులో దొరికే మ్యాక్సిమం అన్నీ మీకైతే వీడియో చేసి చూపించాను. ఎక్కడికి ఎంతెంత రేట్లను మ్యాక్సిమం కవర్ చేశాను. కానీ వాళ్ళు కొన్ని షాపులు తీయలేదండి. మిగతా షాపులు తీస్తున్నట్టయితే బాగుండేది. కానీ మ్యాక్సిమం అంతా ఇక్కడ అంతా రేట్లు తక్కువేనండి. హోల్సేల్ మీద తీసుకుంటున్నారు ఇక్కడ అన్ని గంపల లెక్క. రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. మీ వెలుగులా వీడియో సైనింగ్ ఆఫ్ ఇచ్చండి. అరకు సంత.